హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మట్కా మూవీ అలాగే కంగువా మూవీ డే వన్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ మూవీ ఎంత బడ్జెట్ పెట్టారు, అలాగే ఈ మూవీ ఎంత కలెక్షన్ వసూలు చేసాయి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి కొద్దిగా ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్యకి. వీడియోలో అయితే అడుగుదాం. ఇప్పుడు సూర్య అన్న కంగువా మూవీ భయ్య, ఈ మూవీ కోసం సూర్య అన్న ఎంత ప్రమోషన్ చేశాడో తెలుసా భయ్య? అసలు ఓవరాల్గా మన నార్త్ సౌత్ మొత్తం కవర్ చేశాడు భయ్య సూర్య అన్న మాత్రం. కానీ సూర్య అన్న ఎంతమంది చేస్తే ఏంటి, మూవీలో కంటెంట్ ఉండాలి, కానీ కంటెంట్ ఏమాత్రం లేదు. అసలు సీన్కి మంచి సింక్ లేదు భయ్య. అదే కాకుండా రైటింగ్ మంచిగా లేదు. బీజం మాత్రం డిఎస్పి చాలా బాగా ఇచ్చాడు భయ్య. పుష్ప మూవీని వదిలేసి మరీ కూడా తిరిగితే వీళ్ళు ఈ విధంగా చేశారు భయ్య. అసలు డైరెక్ట్ని ఏమని చెప్పాలని నాకే అర్థం కావట్లేదు భయ్య. ఎందుకంటే ఈ మూవీ బడ్జెట్ అనమాట 320 కోట్ల నుండి 350 కోట్ల దాకా అయితే పెట్టారు. అదే రకంగా ఈ మూవీ డే వన్ రికార్డ్ చూసుకుంటే తల తిరుగుతుంది భయ్య. 35 కోట్ల నుండి 50 కోట్ల దాకా అయితే వచ్చింది భయ్య. ఇలా అయితే ఈ మూవీ కష్టమే. అసలు దాదాపు 200 కోట్ల లాస్ అయితే పక్కాగా ఇస్తుంది నాకైతే అనిపిస్తుంది. అదే కాకుండా 1 వీక్లో అది కూడా 100 కోట్లు వసూలు చేస్తే, లేకపోతే అది కూడా వసూలు చేయలేదు. అయితే ప్రజెంట్ అనమాట ఏది పెద్ద సినిమా లేదు కనుక వసూలు చేయొచ్చు 100 కోట్లు, దాని మించి చేయలేదు. కానీ సూర్య అన్న ఎంత పర్ఫార్మెన్స్ చేశాడు భయ్య. అసలు డైరెక్టర్ అనమాట రైటింగ్ మంచిగా లేదు భయ్య. అలాగే డిఎస్పి మంచి మ్యూజిక్ ఇచ్చినా సరే సింక్ అయ్యేది అనమాట. సింక్ అయ్యే సీన్స్ ఒక్కడు కూడా లేవు. అదేదో ఎమోషన్ పెట్టారు భయ్య. ఆ ఎమోషన్ చూస్తుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. అయితే వీళ్ళు ముందే చెప్పారు భయ్య, పార్ట్ 1 హిట్ అయితేనే పార్ట్ 2 తీస్తామని. అయితే పార్ట్ 1 అనమాట దారుణంగా ఫ్లాప్ అయింది. అయితే పార్ట్ 2 ఇక మర్చిపోవడమే అనమాట. దీంట్లో చాలా పెద్ద అంటే నార్త్ నుండి సౌత్ నుండి చాలా మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు. సూర్య అన్న, అలాగే బాబీ డియోల్ గారు, దిశా పటాని, ఇంత మంచి యాక్టర్స్ ఉన్నా సరే ఏం లాభం? స్టోరీ మూవీలో కంటెంట్ ఉండాలి భయ్య. కంటెంట్ ఉండాలి అనమాట మూవీ బాగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా చూడండి భయ్య, ఇప్పుడు జై హనుమాన్ మూవీ ఉంది, ఎంత చిన్న సినిమా, దాంట్లో కంటెంట్ ఉంది. ఆ రకంగా అనమాట 20 కోట్ల బడ్జెట్ పెట్టిన మూవీ 200 కోట్ల వసూలు చేసింది. అలాగే అనమాట కొద్దిగా కంటెంట్ ఉంటుందన్నమాట. కంటెంట్ మీద ఫోకస్ చేస్తే అనమాట మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. కానీ ప్రమోషన్ ఎక్కువ చేసి మూవీలో కంటెంట్ లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయలేరు, ఆడియన్స్ ఏమాత్రం దేకరు. అదే కాకుండా ఇప్పుడు మట్కా మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. మట్కా మూవీ గురించి చెప్పాలి అంటే ఈ మూవీ బడ్జెట్ తక్కువే చెప్పాలంటే, దాదాపు 32 కోట్ల నుండి 33 కోట్ల దాకా అయితే పెట్టారు ఈ మూవీ బడ్జెట్ అనమాట. అయితే డే వన్ అనమాట ఈ మూవీ కలెక్షన్ వసూలు చేసింది 9 లక్షల్లో అనమాట. 50 లక్షల నుండి దాదాపు 78 లక్షల లోపు అనమాట వసూలు చేసింది. ఇలా అయితే ప్రొడ్యూసర్ ఏం చెప్పాలి ఏంటి అని చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు భయ్య. ఎందుకంటే మన వరుణ్ తేజ్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా బాగా చెప్పాడు భయ్య. ఏదేదో చెప్పాడు, దాన్ని ఉద్దేశించి ఫ్యాన్స్ రాలేదు. అదే కాకుండా ఈ మూవీలో స్టోరీ మంచిగా లేదని రాలేదు, అది అర్థం కావట్లేదు. కానీ దీంట్లో అనమాట సాంగ్స్ స్పీడ్ బ్రేకర్ లాంటివి అనమాట, ఏమాత్రం బాగాలేవు. బీజిఎం కూడా అంత నచ్చలేదు భయ్య. అసలు ఓవరాల్ అనమాట మనకి దీంట్లో కొద్దిగా చూడొచ్చు అంటే వరుణ్ తేజ్ కొద్దిగా పర్ఫార్మెన్స్ భయ్య, అది కూడా కొద్దిగా డౌనే ఉంది. కానీ ఆయన పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. అదే కాకుండా దీంట్లో మీనాక్షి చౌదరి రీసెంట్గా తను చాలా సినిమాలు అయితే తీస్తున్నారు భయ్య, తనే ఉంది హీరోయిన్గా. అయితే ఈ మూవీలో అనమాట తనని మంచిగా చూపించలేదు భయ్య, అది నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఇక రైటింగ్ విషయంలో వస్తే ఏంటో ఏదేదో రాశారు, ఎక్కడుంటో కుర్రోడు వచ్చాడు ఏదేదో చేశాడు అని చూపించారు. కానీ కరెక్ట్గా తీయలేదు భయ్య. మంచి స్టోరీయే, మంచి కాన్సెప్టే, కానీ డైరెక్టర్ అనమాట ఏమాత్రం ఫోకస్ చేసి తీయలేదు. ఏంటో మరి వరుణ్ తేజ్ ఎంత యాక్టింగ్ చేసినా సరే లాభం లేదు. ఇప్పుడు సూర్య అన్న కంగువా మూవీలో అదే రకంగా చేశాడు యాక్టింగ్, దీంట్లో కూడా మట్కా మూవీలో వరుణ్ తేజ్ ఈ విధమైన యాక్టింగ్ చేశాడు. కానీ లాభం లేదు, కంటెంట్ లేదు. కంటెంట్ మీద ఫోకస్ ఉంటే ఏదైనా సాధ్యం. కానీ వీళ్ళు కంటెంట్ మీద ఫోకస్ చేయకుండా ఈ విధంగా దెబ్బేశారు భయ్య. ఆడియన్స్ అనమాట ఏం పెట్టుకున్నారో ఏంటో వరుణ్ తేజ్ మీద. ఆ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే దాని గురించి పెట్టుకున్నారు. అదే కాకుండా ఈ మూవీలో స్టోరీ లేదని చూడట్లేదు. చాలా దారుణమైన లాస్ భయ్య. అసలు దాదాపు ఈ మూవీ అనమాట 1 వీక్లో ఒక 5 crores వసూలు చేస్తుందో లేదో అని చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఇక ఈ 2 మూవీస్ దారుణ ఫ్లాప్ అని చెప్పాలి, ఏ రకంగా బాగాలేదు. సూర్యలో సాంగ్స్ బాగుంటాయి, ఈ మూవీలో అనమాట ఏం బాగాలేదని నాకైతే అనిపించింది. ఇక ఈ విషయం గురించి మీరే ఉంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉన్నా కదా.